వినో, దేవుడు నిన్ను క్షమించాడా? నువ్వు ఎస్ అంటున్నావు అంటే వినో, దేవుడు నిన్ను క్షమించిన కారణం ఏమిటంటే నువ్వు కూడా క్షమిస్తావని. నీ మనసులో క్షమాపణ లేకపోతే నువ్వు క్షమాపణను అనుభవించడం సాధ్యము కానే కాదు. సతీష్ కుమార్ ఇంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నాడంటే నా జీవితంలో నేను క్షమించని వ్యక్తి అంటూ ఎవరూ లేనే లేదు. కాబట్టి నేను ప్రశాంతంగా జీవించగలుగుతున్నా, సంతోషంగా జీవించగలుగుతున్నాను. మీకు తెలుసు, సతీష్ కుమార్ని విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉంటారో, నిర్నిమిత్తముగా ఆడిపోసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో, నిష్కారణంగా మన సేవ గూర్చి తప్పుగా ప్రచారం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని క్షమించేస్తాను, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, వీళ్ళ మనోనేత్రాలు తెరువయ్యా, సత్యము గ్రహించేటటువంటి శక్తి వీరికి ఇవ్వయ్యా, ఆత్మలను సంపాదించేటటువంటి సేవ వారు చేసే కృప దయచేయ్యా. ప్రార్థన చేసి కాముగా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. మొదటిగా, క్షమించబడ్డావా? అయితే నువ్వు ఇతరులను క్షమించేసాయి.